సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ కీలక వివరాలు వెల్లడించారు. కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలిపారు. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నాగరాజుని ఇవాళ కోర్టు ముందు హాజరుపరుస్తామని ఏజీ స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు సిట్ కూడా దర్యాప్తు చేస్తుంది. సాయికృష్ణ అదృశ్యం తరువాత ఈ అదృశ్యమైనటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన పైన సాయికృష్ణ పేరెంట్స్ కొన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు సాయికృష్ణను కొట్టి చంపేశారు. ఆ తర్వాత శవాన్ని కూడా దహనం చేశారు. కనీసం ఆ బూడిద ఇవ్వడం లేదని ఒకవైపు పేరెంట్స్ కూడా ఆరోపణ చేశారు. మరోవైపు ఈ కేసు అనేది రాజకీయంగా కూడా కొంత ప్రాధాన్యతను సంతరించినటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే సిట్ ఒకవైపు విచారణ జరుపుతూ ఉండగానే మరోవైపు ఈ సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించి సిబిఐ చేత విచారణ జరిపించాలంటూ శ్రీనివాసరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నిన్న దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇక ఈ రోజు ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సాయికృష్ణ అదృశ్యానికి సంబంధించి సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ కూడా ఇప్పటికే ఎవరైతే సిఐ పైన ఆరోపణలు వస్తున్నాయో ఆ నాగరాజును కూడా అదుపులోకి తీసుకున్నారు. నాగరాజును విచారిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సిట్టు విచారణ జరుపుతుంది కాబట్టి కొంత సమయం ఇవ్వాలంటూ కూడా హైకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. మరోవైపు అడ్వకేట్ పిటిషనర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు తరఫున మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇప్పటికే సాయికృష్ణ కేసుకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే సాయికృష్ణను అదృశ్యం చేయడంతో పాటు అతని బాడీని కూడా కనిపించకుండా చేశారు, బూర్తి కూడా మిగల్చలేదనేటువంటి వాదనలు ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఈ కేసులో సిపితో పాటు చాలా మంది పెద్ద వ్యక్తులు కూడా ఉన్నారనే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటికి రావాలంటే దీనిపైన సిబిఐ చేత విచారణ జరిపించాలంటూ కూడా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న శ్రీనివాసరావు ఇదే అంశంతో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సిట్ విచారణ పూర్తయ్యే వరకు సమయం ఇవ్వాలని ఇటు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు కూడా సిట్ విచారణ తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో తాము కూడా విచారణ చేస్తాము, ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలా లేదా అనే దానికి సంబంధించి వాదనలు వింటామంటూ కూడా వచ్చే నెల 6వ తేదీకు విచారణను వాయిదా వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సాయికృష్ణ అదృశ్యం తర్వాత ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఒకవైపు రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు వస్తూ ఉన్నాయి. మరోవైపు ఇటు సిట్టు అధికారులు ఇప్పటికే సిఐ నాగరాజు అదుపులోకి తీసుకున్నారు, ఆయన్ని విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ నాగరాజు అదృశ్యం తర్వాత సీసీటీవీ ఫుటేజ్ మాయం అవ్వటం కూడా కొంత సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో అసలు ఈ నాగరాజు అంశానికి సంబంధించి ఏం జరిగింది, దీంట్లో సిఐ నాగరాజు పాత్ర ఉందా లేదంటే మిగిలినటువంటి వారి పాత్ర ఉందా, అసలు ఆ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి మరి మిగతా సిబ్బంది పాత్ర, దీంతో పాటు ఒక నాగరాజు మాత్రమే ఈ సాయికృష్ణ అదృశ్యం అనుకున్నారా, దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తును అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సిట్ దర్యాప్తులో ఏం తీరబోతుంది అనేది ఒకవైపు ఆసక్తిగా మారినటువంటి నేపథ్యంలో హైకోర్టు కూడా సిట్ దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తయి నివేదిక వచ్చిన తర్వాత దీనికి సంబంధించి వాదన వింటామని చెప్పింది. కాబట్టి 6వ తేదీన మరోసారి ఈ సాయికృష్ణ కేసును సిబిఐకి ఇవ్వాలా లేదా అనే అంశం పైన హైకోర్టులో విచారణ జరగబోతుంది. ఆ రోజు సిబిఐ ఈ విచారణకు సంబంధించి హైకోర్టు ఏమైనా తీర్పు ఇస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ 6వ తేదీ వరకు కేసును అయితే హైకోర్టు వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్.